పిల్లల్ని ఇప్పుడు ఇవ్వండిరా ఎవరిస్తారో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి. అరే పిల్లని అడుగుతా ఉంటే భయం, సాఫ్ట్వేరా అట్లా అందరూ సాఫ్ట్వేర్ అమ్మడే పడితే రైతుల పిల్లలు ఏం కావాలా, వ్యాపారస్తుల పిల్లలు ఏం కావాలా, చిన్న చిన్న ఉద్యోగస్తులు ఏం కావాలా, వీళ్ళందరూ ఏం కావాలని అటువంటి వాటిల్ని కూడా రోబోలు మెయింటెనెన్స్ చేస్తున్నాయంటే ఇంకా ఈ సాఫ్ట్వేర్లు ఎంత నాకెక్కడో. నమస్తే, మీ పేరు? సహస్ర తిరుమల శెట్టి. మేడం, ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఎక్కువగా ఐటీ జాబ్స్ నమ్ముకొని ఊరు నుండి వస్తున్నారు. సో ఇప్పుడు ఐటీ జాబ్స్కే ఇబ్బంది అవుతుంది, లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? తీసేశారుగా మొన్న 15,000 మంది ఉద్యోగాలు పీకి రోడ్డు మీద పడేశారు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, వాళ్ళందరూ రోడ్డును పడిపోయారు. మరి వాళ్ళ బ్రతుకులేంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళు పెట్టుకున్న ఈఎంఐలు ఏంటి, వాళ్ళు తీసుకున్న ఇంటి ఈఎంఐలు ఏంటి, కారు ఈఎంఐలు ఏంటి, తర్వాత వాళ్ళకి ఇచ్చి వచ్చిన భార్యల సంగతి ఏంటి. ఇప్పుడు ఇంత ముందర పిల్లల్ని ఇవ్వండాయా అంటే ఏమనేవాళ్ళు తెలుసా? సాఫ్ట్వేర్ చదివాడా, బీటెక్ చదివాడా, లక్షల్లో శాలరీలు ఉన్నాయా, హైదరాబాద్, బొంబాయి, బెంగళూరు, మెడ్రాస్ ఈ మహానగరాలలో ఉంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల వరకు విల్లా ఉందా, ఇల్లుందా, ఈ రకంగా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఇవ్వండిరా సాఫ్ట్వేర్స్కి క్యారిడర్ ప్రకారంగా తీసేస్తున్నారు. ఏ క్యారిడర్లో ఎలా ఉంటే అలా తీసేస్తున్నారు. ఇప్పుడు ఏఐ అంటే అదేదో ఇక అయిపోయింది. ఇక వీళ్ళకి చదువులు పనికిరావు, వీళ్ళ సంసారాలు పనికిరావు, వీళ్ళు పనికిరారు. ఏఐ ఒక రోబో వచ్చి టప్ 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 అన్నీ కడుతుంది. ఇప్పుడు బిల్డింగ్లు కూడా రోబోనే కడుతుంది, సిమెంట్ పనులు కూడా రోబోలో చేస్తున్నాయి. ఇక ఇవన్నీ రోబోలో చేసుకునే కాడికి ఇక మనిషి అనేవాడు ఎక్కడ బ్రతుకుతాడు? మధ్యాహ్నం చూశాను ఒక బిల్డింగ్లో వర్క్ రోబో చేస్తుంది. రోబో ఇప్పుడు 10 మంది చేస్తే ఒక పెద్ద బిల్డింగ్ లెగుస్తుంది. 100 మంది భవన నిర్మాణ కార్మికులు చేస్తే ఒక 10 అంతస్తుల బిల్డింగ్, 20 అంతస్తుల బిల్డింగ్లు, 40 స్టేర్స్ కూడా లేచినటువంటి దాఖలు లేవు మన హైదరాబాద్ సిటీలలోనే కానీ, మన ఇండియన్ కంట్రీలోనే ఎక్కడైనా కానీ. అటువంటి వాటిల్ని కూడా రోబోలు మెయింటెనెన్స్ చేస్తున్నాయంటే ఇంకా ఈ సాఫ్ట్వేర్లు ఎంత నాకెక్కడో ఇదయింది. అంటే మీరు అన్నట్టుగా పెళ్లి విషయానికి వస్తే ప్రతి అమ్మాయి డిగ్రీ చదువుకున్నప్పటి నుంచి నాకు లక్షల శాలరీ ఉన్న అబ్బాయి కావాలి, లేకపోతే అమెరికాలో సెటిల్ కావాలి అంటున్నారు. అదే కాకుండా పేరెంట్స్ కూడా అదే ఉద్దేశంతో ఉంటున్నారు ఈ కాలంలో. అమెరికా పోతే అమ్మాయి వచ్చిద్దో రాదో తెలియదు. వాడు అక్కడ ఏమన్నా చేసినాడు అనుకో, గబుక్కుమని ఈ అమ్మాయి మనసు చిటుకుమని చచ్చిపోయినా శవం 3 నెలలు కుళ్ళిపోద్ది. వాడేమన్నా చేసినా శవం 3 నెలలు కుళ్ళిపోద్ది. దేశం దాటడం దాకా దీనికి రాష్ట్రమే ఇవ్వట్లే. ఇప్పుడు పిల్లల్ని వైజాగ్లో పిల్లల్ని అడుగుతుంటే, వైజాగ్లో సామర్లకోట, రాజమండ్రి, ఈ తర్వాత ఇవి కొంచెం పేరున్న ఊర్లు, చిన్న చిన్న విలేజ్లో ఉన్న పిల్లల్ని అడుగుతుంటే ఇవ్వట్లా. వాళ్ళ ఇంటి పక్కనే కావాలంట అబ్బాయి. అది సాఫ్ట్వేర్ చదవాలంట, సొంతంగా ఇల్లు ఉండాలంట, లక్షల్లో శాలరీలు కావాలంట, కారు కావాలంట, బైక్ కావాలంట, ఇవన్నీ కావాలంటే అబ్బాయి మాత్రం పక్కనే ఉండాలి. అమ్మాయి వనజా అనగానే టక్మని ఎగిరి అమ్మాయి అమ్మోళ్ళ ఇంట ఉండాలి. అంత దగ్గరగా చూసుకుంటున్నారనమాట సంబంధాలు. ఇటువంటి పేరెంట్స్ అయిపోయారు అక్కడ. అమ్మాయిలు ఎక్కడ ఏమండి గవర్నమెంట్ లెక్కల్లో అమ్మాయిలు తక్కువ ఉన్నారని వచ్చింది, కానీ అమ్మాయిలు అయితే తక్కువ లేరు. ఇప్పుడు అమ్మాయిలు తక్కువ ఉంటే ఇటువంటి మర్డర్లు జరగవు, పెళ్ళిళ్ళు చేసుకొని భర్తలను చంపరు, పిల్లల్ని కానీ భర్తలను చంపరు. సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ అమ్మడే రాల్పడరు. సాఫ్ట్వేర్ రాసుకుంటే బూడిద రాలిందంట. అట్టాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే పిల్లలు పుడతలేదు. సాఫ్ట్వేర్ అబ్బాయి ఉంటే హార్డ్వేర్ అమ్మాయినివ్వండి, హార్డ్వేర్ అబ్బాయి ఉంటే సాఫ్ట్వేర్ అమ్మాయినివ్వండి. ఇక్కడ లెవెల్ అయిపోతుంది. అంతేగాని అది కూడా మళ్ళీ పేరెంట్స్కి ఇప్పుడు పిల్లల అమ్మాయి ఇచ్చే పేరెంట్స్కి అబ్బాయి పేరెంట్స్ ఉండొద్దంట. పిల్లలు ఒక్కళ్ళే కావాలంటే ఆపరేషన్ డెలివరీ కావాలంట. ఇదేంది? వాడు అమ్మ నాన్న లేకుండా వాడెక్కడి నుంచి వచ్చాడు? రేపటి రోజు నువ్వు ఒకనే కంటే వాడికి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమన్నా అయితే? అందుకని ఇంటికి 4 ఉండాలి ఇప్పుడు పిల్లలు. ఇప్పుడు జాబ్స్ విషయానికి వస్తే ఏంటి మేడం పరిస్థితి? ఇప్పటికే అబ్బాయిలకు పెళ్ళి అవుతలేదు. మంచి ప్యాకేజీలను చూసైనా అబ్బాయిలకు కనీసము పిల్లని ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ప్యాకేజీలు కూడా రాత్రికి రాత్రే పోతున్నాయి. ఎలా ఏంటి మేడం ప్యాకేజ్? సాఫ్ట్వేర్ ఏం లేదు, ఇంకా సాఫ్ట్వేర్ ఇంకా సంకన పెట్టుకొని బయలుదేరడమే. ఇప్పుడు ఇవ్వండి ఆ పిల్లల్ని, ఇప్పుడు ఇవ్వండిరా ఎవరిస్తారో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి. అరే పిల్లని అడుగుతా ఉంటే భయం, సాఫ్ట్వేరా అట్లాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేంతవరకు ఇప్పటివరకు పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఇప్పుడు చేస్తారు 20 ఏళ్ళ అమ్మాయికి 25 ఏళ్ళ అబ్బాయికి ఉంటే టప్మని పెళ్లి చేసేయండి. ఆస్తులు ఉన్నాయా చూడొద్దు, అంతస్తులు ఉన్నాయా చూడొద్దు, తర్వాత లక్షల్లో శాలరీలు చూడొద్దు. ఎంతో కొంత చదువుకున్నాడు నీ కూతురికి అన్నం పెట్టి పోషించుకోలేడా? నువ్వు పెట్టుకున్నట్టే వాడు చూసుకోలేడా? ఒక తండ్రిగా, ఒక ఇంటి కుటుంబ సభ్యుడిగా నువ్వు పెట్టుకున్నావు కదా, అలాగే నీ అల్లుడు పెట్టుకుంటాడు.
అలాగే ఇవ్వండి. డిగ్రీ చదివినోడుకో, ఇంటర్ చదివినోడుకో, వ్యాపారస్తుడికో, చిన్న చితక వ్యాపారస్తులకో, అసలు రైతులకైతే అసలు ఇవ్వట్లేదు పిల్లల్ని. రైతులకి ఎవరు, చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎవరు, చిన్న చిన్న ఉద్యోగస్తులకి ఎవరు, ఎవరికి ఎవరు? అందరూ సాఫ్ట్వేర్ అమ్మడే పడితే రైతుల పిల్లలు ఏం కావాలా, వ్యాపారస్తుల పిల్లలు ఏం కావాలా, చిన్న చిన్న ఉద్యోగస్తులు ఏం కావాలా, వీళ్ళందరూ ఏం కావాలని సాఫ్ట్వేర్ ఎందుకు ఇంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు? ఏం లేదు, వాడైతే ఇంట్లో కూర్చుంటాడుగా, చక్కగా అమ్మాయి ఎదురుగా కూర్చుంటాడు, బయటికి వెళ్ళడు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చాయి కదా, ఇంట్లో కూర్చుంటాడు. ఇది ఒకటి అవ్వచ్చు, లేకపోతే లక్షల్లో శాలరీలు అవ్వచ్చు, ఇంకా ఏమైనా ఉండొచ్చు. ఇటువంటిది సాఫ్ట్వేర్ ఒకటి అంతే. ఇప్పుడు సాఫ్ట్వేర్ సంకలో పెట్టుకొని వెళ్ళిపోతుంది జీవితాన్ని. అబ్బాయే కాదు, అమ్మాయే కాదు. అమ్మాయి రోడ్డు మీద పడితే పర్వాలేదు, వాళ్ళని కట్టుకున్నటువంటి వాళ్ళు కట్టుకున్న భర్తలు పిల్లలు బజార్ను పడుతున్నారు, భార్య పిల్లలు బజార్ను పడుతున్నారు, కన్న తల్లిదండ్రులు బజార్ను పడుతున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి క్యారిడర్గా తీసి పక్కన పడేస్తున్నారు. ఇప్పటికీ 15,000 మంది 20,000 మంది దిగిపోయారు అంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎంతమంది ఎలా వస్తారనేది కూడా చూడాలి. ప్రతిదానికి ఇప్పుడు ఏంటంటే రోబోలను తెచ్చుకుంటున్నారు. మన ఇండియన్ కంట్రీ వరకు అవి వచ్చినాయో లేదో తెలియదు, కానీ సాఫ్ట్వేర్ని మాత్రం తీసేస్తున్నారు. ఏ వాళ్ళన్నా తీసేస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు కావాలనుకునే వాళ్ళు కానీ, లేకపోతే హైదరాబాద్లో బిల్డింగ్ మంచిగా సెటిల్ అయిన అబ్బాయిలు కావాలనుకునే పేరెంట్స్కి ఏం చెప్తున్నారు? అన్నీ మర్చిపోండి అమ్మా, అన్నీ మర్చిపోయి ఎవడికొకడికి ఇచ్చి కట్టబెట్టండి. పిల్లల్ని కట్టబెట్టి ప్రస్తుతానికి అమ్మాయి జీవితం మీరు కనిపెంచినందుకు అమ్మాయి జీవితాన్ని సార్థకం చేయండి, సఫలం చేసుకోండి. అంతేగాని ఆ అమ్మాయి 30 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఎందుకు పనికిరాదు అమ్మాయి. ఫస్ట్ మెయిన్ అడిగితే ఇప్పుడు తింటున్న జంక్ ఫుడ్, తిరుగుతున్న పొల్యూషన్స్, తీసుకుంటున్న టెన్షన్స్కి ఒబిసిటీ పెరిగిపోతుంది. దాని మీద పిల్లలు పుట్టట్లేదు. ప్రతి అమ్మాయిని కన్నా తల్లిదండ్రులకి తెలుసు, ప్రతి తల్లికి తెలుసు అమ్మాయికి ఎటువంటి జెన్యూన్స్ ఉన్నాయన్నాయి. ప్రతి తల్లికి కూడా తెలుసు, కాకపోతే ఆమె బయట పెట్టదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత సంతాన సాఫల్యాల కేంద్రాల చుట్టూ వాడేగా తిరిగేది, ఎవడో అల్లుడుగాడేగా తిరిగేది వాడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కదా, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అయినప్పుడు వాడు తిరగకపోతే నేను తిరుగుతానా? ఈ ఉద్దేశం పెట్టుకొని సైలెంట్గా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇటువంటి అమ్మాయిలలో జెన్యూన్ ప్రాబ్లం వస్తుంది, అబ్బాయిలలో కూడా జెన్యూన్ ప్రాబ్లం వస్తుంది. ఈ జెన్యూన్ ప్రాబ్లమ్స్ వలన ఫస్ట్ మెయిన్ పిల్లలు పుట్టరు. ఇక రాబోయే తరం అనేది పౌరులు అనేవాళ్ళు ఉండరు, భావితరం అనేది ఉండదు. అందుకని ఇంటికి నలుగురిని కనండి. నలుగురు ఎందుకు అంటే నలుగురిని కనండి. గవర్నమెంట్ స్కూల్లో చదివించండి, గవర్నమెంట్ కాలేజీలు చదివించండి, గవర్నమెంట్ జాబ్లు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చదివింది ఫస్ట్ నుంచి గవర్నమెంట్లో కనుక జాబ్లు వస్తాయి. నలుగురు బతికున్నారనుకో, ఇద్దరు తండ్రికి ఉంటారు, ఇద్దరు తల్లికి ఉంటారు. నలుగురు ఇంట్లో సిరులు పంట, సంతానం పంట. వాళ్ళలో గబుక్కుమని ఇద్దరు చనిపోయారనుకో, ఇద్దరైనా ఉంటారు. మరి ఒక్కళ్ళకే కావాలి, ఆపరేషన్ డెలివరీలు కావాలి, అబ్బాయికి అమ్మా నాన్న వద్దు అనే ఆలోచనలు మానేయండి. మానేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్లీ అమ్మాయిల జీవితాలే కానీ అబ్బాయిల జీవితాలే కానీ బాగుపడతాయి. అలాగే అబ్బాయిలు కూడా కట్నాలంటూ, కానుకలంటూ, బంగారాలంటూ అబ్బాయిల పేరెంట్స్ కూడా వెళ్ళొద్దు. అమ్మాయిని పేదమ్మాయో అమ్మాయో చదువుకుంది కదా, రేపటి రోజు నీకు లైఫ్లో తోడుగా ఉంటుంది కదా, అలా చేసుకోవాలి. అంతేగాని కట్నాలంటూ, కానుకలంటూ, బంగారాలంటూ వెళ్తే ఏం లేదు. అంతగా కావాలి అంటే నువ్వే నీ కూతురికి ఒక ఇల్లు కట్టించి ఇవ్వు. ఆ డబ్బులు పెట్టి కట్నం ఇవ్వద్దు. కట్నం ఇవ్వనల్లుడు, నా దగ్గర ఈ స్థలం ఉంది, ఇదిగో ఇల్లు ఉంది, ఆ ఇల్లే నీ కూతురు. రేపు అల్లుడు పొమ్మనే అవకాశం లేదు. నీ కూతురిని బయటికి పోంటే నువ్వు పొమ్మని, నీ ఇంటికి వస్తే పుట్టింటి వాళ్ళు పొమ్మని, అల్లుడింటికి పోతే అల్లుడు పొమ్మంటే ఎక్కడికి పోయిద్ది ఆ కూతురు, ఏమైపోయిద్ది ఆ పిల్లల్ని పెట్టుకొని ఆ కూతురు. అందుకనే నువ్వే ఇల్లు కట్టించి ఇవ్వు. నువ్వు 25 గజాల్లో కట్టిస్తావా, 60 గజాల్లో కట్టిస్తావా, 40 గజాల్లో కట్టిస్తావా, 10 లక్షల పోసి ఇస్తున్నావు కదా, లక్షల్లో కట్నాలు అయితే ఇస్తున్నావు కదా, ఆ కట్నం క్యాన్సిల్ చేసుకొని ఇల్లు స్థలము కొనిపెట్టి ఇస్తే ఆ అమ్మాయి దాంట్లో బ్రతికిద్ది. రేపటి రోజున ఉండటానికి నీడు ఉంటుంది, తోడు ఉంటుంది, పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, అంతా బాగుంటుంది. సో ఫైనల్ ఒకటి చెప్పండి మేడం, వ్యవసాయమే బెస్ట్ అనే రోజులు వస్తున్నాయంటారా? మళ్ళీ దీన్ని బట్టి చూస్తే రావు, వ్యవసాయమే బెస్ట్ అనే రోజులు రావు. వ్యవసాయాలకు పిల్లల్ని ఇవ్వకపోదండి అంటే ఇడ్లీలు అమ్ముకున్నాడు, ఈ పిల్లల్ని ఇవ్వట్లేదు అంటే ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న అమ్ముకుంటున్నారు, వీడికి పిల్లల్ని ఇవ్వచ్చుగా, వీడికి పిల్లల్ని ఇవ్వట్లా. ఎందుకంటే పొద్దున్నే లేకపోతే పొయ్యి కాడ కూర్చోబెడతారంట, వ్యవసాయానికి ఇవ్వరంట, పొద్దున్నే లేకపోతే పొలంలో దింపుతారంట, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇవ్వరంట, వ్యాపారాలు చేపిస్తారంట, చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఇవ్వరంట, డబ్బులు సరిపోవంట. ఏంది ప్రతిదీ డబ్బుకైనా, డబ్బుకే పిల్లల్ని కంటుందా అమ్మాయి, డబ్బుకే కాపురం చేస్తుందా, ఆస్తులకు పిల్లల్ని కంటుందా, జాబులకు కాపురాలు చేస్తున్నారు అమ్మాయిలు. అబ్బాయికే కాపురం చేసిన అబ్బాయికే పిల్లల్ని కన్నా. ఇది కొంచెం తెలుసుకొని ప్రతి అమ్మాయి పేరెంట్స్ కళ్ళు తెరుచుకొని ఇప్పుడైనా పిల్లల్ని సరైన అబ్బాయిలకి, కొద్ది గొప్ప చదువుకున్న అబ్బాయిలకి, రైతులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇచ్చి చేస్తే బాగుంటాయి బ్రతుకులు. లేకపోతే మీ అమ్మాయిలు మీరు మడిచి సంకలో పెట్టుకొని 40 ఏళ్ళు వచ్చినా అమ్మ నువ్వు ఉద్యోగం చేసుకురా, నేను వండి పెడతా, ఇదే పని అయితే ఇంకా.